Machanes ullipay. Olle, lolle. హాయ్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే లొల్లి, అదే ఉల్లి లొల్లి. ఇంతకుముందు కోసేటప్పుడు కంటతడి పెట్టించే ఈ ఉల్లిగడ్డ ఇప్పుడు కొనేటప్పుడే ఏడిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రజల దాకా అందరిలోనూ హాట్ టాపిక్గా మారిన ఉల్లి రేటు మీద ఘాటైన డిస్కషన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఆ హీట్ను మర్చిపోయేలా ఆనియన్పై ఓ సరదా లుక్కేద్దాం. Machanes ullipay. Olle, lolle. Olle, lolle. Lolle. Olle. 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 నీ ఉల్లి బంగారం గానం. తల్లి చేయని మేలు కూడా ఉల్లి చేస్తుందని ఓ సామెత. ఆ మేలు ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతం జనాలందరినీ తెగ ఇబ్బంది పెడుతోంది ఉల్లి. కొందామంటే అందకుండా, తిందామంటే దొరకకుండా రోజు రోజుకు అందని ద్రాక్షలా మారిపోతోంది. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ కూడా తమదైన స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్స్. ఉల్లిపాయలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ, డైమండ్ కన్నా ఖరీదుగా మారిన ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు కొనేందుకు లోన్లు ఇస్తామంటున్న బ్యాంక్, వరల్డ్ మార్కెట్లో పెరిగిన ఉల్లి మారకం విలువ, తమ నేతకు ఉల్లిదండ వేసి భారీ సన్మానం చేసిన కార్యకర్తలు, బంపర్ ఆఫర్, కారు కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ. ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్న సటైర్లు, జోకులు. వినేందుకు కొంచెం కామెడీగా అనిపిస్తున్నా ఆ కామెంట్స్ వెనుక ఉన్న సీరియస్నెస్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఉల్లి ఏ రేంజ్ లో ఘాటెక్కిందనేందుకు ఇదో చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మ్యాటర్ ఎంత సీరియస్ అయినా దానిపై జోకులేస్తూ జోవియల్ గా మార్చేయడం నెటిజన్లకు అలవాటే. అయితే కేవలం అవన్నీ సరదాగా చేసిన కామెంట్స్ అని తీసిపారేయలేమండోయ్. ఇండైరెక్ట్ గా సటైర్ల వెనుక సున్నితమైన సెన్సిబుల్ విమర్శలు ఉంటాయి. నవ్విస్తూనే చురకలంటించడం అంటారే, అలాగన్నమాట. ఫేస్బుక్, ట్విట్టర్లలో షికారు చేస్తున్న ఉల్లి జోకులు నెటిజన్లకు కామెడీ పకోడీలు తినిపిస్తున్నాయి. కొండెక్కి కూర్చున్న ఉల్లిగడ్డ ధరల్ని క్రియేటివిటీ స్టోన్స్ తో కొడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఫన్నీ సీన్ చూడండి. కోట శ్రీనివాసరావు కోడిని చూస్తూ చికెన్ తిన్నట్లుగా ఫీల్ అవుతున్న ఈ కామెడీ సన్నివేశాన్ని నెటిజన్లు ఇప్పుడు ఆనియన్ కు అన్వయించేశారు. ఉల్లిపాయను చూస్తూ దాన్ని తిన్నట్టుగా ఊహించుకుంటున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తుంది. డైమండ్ రింగ్ కంటే ఆనియన్ రింగ్ కే ఇప్పుడు డిమాండ్ ఉందంటూ క్రియేట్ చేసిన ఫోటోకి ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు పడుతున్నాయో లెక్కేలేదు. ఈ ఆనియన్ రింగ్ ను ఓ లేడీ బేరమాడబోతే డైమండ్ ఉంగరం అయితే తగ్గించేవాణ్ణి, కానీ ఆనియన్ రింగ్ కు రేటు తగ్గదంటూ జ్యువెలరీ షాప్ యజమాని కార్టూన్ కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది.
ఉల్లిపాయల కోసం లోన్ ఇస్తామంటున్న బ్యాంక్ మేనేజర్ 10 కేజీల ఆనియన్స్ కొన్న ఓ వ్యక్తి పోలీస్ ప్రొటెక్షన్ కోసం స్టేషన్ కు ఫోన్ చేయడం, ఉల్లిగడ్డలమ్మే వ్యక్తి ఫోన్లో రేటు పెరిగిందనే విషయం తెలుసుకుని అప్పటికప్పుడు రేటు పెంచేయడం, ఇన్నాళ్ళు మనిషి చేతిలో కట్ అవుతున్న ఉల్లి ఇప్పుడు తానే మనిషిని కట్ చేస్తున్నటువంటి కార్టూన్లకు తెగ హిట్స్ పడుతున్నాయి. అప్పుడెప్పుడో జనతా ప్రభుత్వానికే ఎసరుపెట్టిన ఈ ఉల్లిపాయ ఇప్పుడు కూడా పాలిటిక్స్లో బాగానే పొగపెడుతోంది. ఆనియన్ రేట్పై రాజ్యసభలో ఓ రేంజ్లో లొల్లి నడుస్తూ ఉండగానే ఈ సిచ్యువేషన్ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఓవైపు ఉల్లిని సెంటర్ పాయింట్గా చేసుకొని నిరసనలు, ధర్నాలు జరుగుతూ ఉంటే మరోవైపు మీడియాల్లో, ఇంటర్నెట్లో కార్టూన్లు కాకపుట్టిస్తున్నాయి. మండుతున్న ఉల్లి ధరలతో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటోంది ప్రతిపక్ష పార్టీ బీజేపీ. రీసెంట్ గా వెళ్లిపోయిన రాఖీ పండుగను ఇందుకు ప్లాట్ఫామ్ గా చేసుకుంది. ఓ బీజేపీ నేత తనకు రాఖీ కడితే 2 కిలోల ఉల్లిపాయలు ఇస్తానంటూ ఆఫర్ ఇవ్వగా, ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆనియన్స్ ను బ్యాంక్ లో డిపాజిట్ చేసి వెరైటీగా నిరసన తెలిపాడు. ఇలా పొలిటికల్ లీడర్స్ తో పాటు ప్రజలు కూడా వెరైటీ నిరసనలు ప్రదర్శిస్తున్నారు. ఇక మీడియాతో పాటు ఇంటర్నెట్లోనూ హల్చల్ చేస్తున్న ఉల్లి కార్టూన్లకు లెక్కే లేదు. ఫస్ట్ టైం ఇండియాలో అవసరం, సౌకర్యం, విలాసం ఒకే ధరకు దొరుకుతున్నాయంటూ ఉల్లి ధరను పెట్రోల్, బీర్ల రేటుతో పోలుస్తున్న ఓ ఫోటోకు నెట్లో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఉల్లిపాయ కంటే పెట్రోల్ చీప్ గా దొరుకుతోందంటే ఇండియా అభివృద్ధి పదంలో సాగుతున్నట్టేనంటూ మరో కార్టూన్ సటైర్ వేసింది. లతా మంగేష్కర్ పాడిన ఏ మేరే వతన్ కి లోక్ జరా ఆంక్ మే భర్లో పాని పాటను ఉల్లిపాయ పాడుతున్నట్లుగా మరో కార్టూనిస్ట్ వ్యంగ్యాస్త్రం విసిరాడు. ఒకటా రెండా ఉల్లి ధరపై ఇలాంటివి లెక్కలేనన్ని కార్టూన్లు వస్తున్నాయి. కరెంట్ సిచ్యుయేషన్ కు కౌంటర్ వేస్తూనే కంటెంట్ తగ్గకుండా కేక పెట్టిస్తున్నాయి. అలా బాధలో ఉన్న వినియోగదారుల్ని ఏడుపులోనూ నవ్విస్తూ ఆలోచింపజేస్తున్నాయి. Ulli, the epic story of onion lo. Let's take a small break. Makan is ullipay. Ulle, lolle.